అయితే మీరు హౌస్లో అందరినీ చూసారు కదా, 14 మందిని ఇంక్లూడింగ్ బేబక్ కలుపుకుంటే కనుక ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ వీళ్ళ ఆట? నబీల్ ఈజ్ వెరీ జెన్యూన్, సీత, విష్ణుప్రియ, పృథ్వీ కూడా కొన్నిసార్లు తొండ ఆడడం ఇట్లాంటివి చేస్తాడు కానీ మంచివాడు. అబ్బాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు గేమ్లో వచ్చినప్పుడు ఇంకా తను ఏదో రకంగా నేను బెదిరించో లేకపోతే భయపెట్టో ఇది చేస్తాను, పాయింట్ లేకపోయినా కూడా ట్రై చేస్తాను. అబ్బాయి ఈజ్ అంత జెన్యున్ లేకపోతే సేఫ్ ప్లేయర్, చక్కగా మంచిగా ఒడ్డున ఉండాలనుకుంటాడు ఒక రకంగా చెప్పాలి. యష్మి అమ్మో, యష్మి అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను చాలాసార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేశా. నీకేం తెలీదు గేమ్ అంటే ఇట్లాగే ఆడాలి అని చెప్పిందా అని చెప్తుంటది. తక్కువ నాకు గుర్తు రావట్లేదు కానీ చాలాసార్లు తన ఐడియాలజీ నాకు నచ్చేది కాదు, నాకు మ్యాచ్ అయ్యేది కాదు. ఎందుకు ఎవరు అంటే బిగ్ బాస్ అంటే ఇలాగ ఆడాలేమో, వీళ్ళు ఆల్రెడీ అన్ని చాలా చూసి వచ్చారు, ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అనుకునేవాడిని. మేబీ ఓకే వెరీ కాంపిటేటివ్ ప్లేయర్, వెరీ స్పోర్టివ్ కాదు, మళ్ళీ స్పోర్టివ్ గా తీసుకోదు, ఎమోషన్ అయిపోద్ది. అంటే రండి మీటింగ్ పెట్టుకుందాం ఏదో చెప్తుంది. ఏం చెప్తుందా అంటే ఏదో బేసికలీ టీమ్ స్పిరిట్ ఇది అని చెప్పి ఏదో నేను చేసేస్తున్నాను చూపించుకోవడం కోసం చెప్పినటువంటి తప్ప అక్కడ కొన్నిసార్లు మాకు పాయింట్ అనిపించేది కాదు. అంత ఆ గేమ్ లో కూడా ఆఖరికి చేస్తే ఇటుకలన్నీ కష్టపెడితే ఏళ్ళు మొత్తం పడేసి వచ్చింది. సరే అవి జరుగుతుంటాయి, దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. కానీ నాకు జెన్యున్ గా అంటే మనలో తప్పు పెట్టుకొని అవతల వాళ్ళని దూషించడం అనేది నాకు నచ్చదు. నెక్స్ట్ యువర్ మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ సోనియా. చూస్తున్నారు కదా, అంటే 4 అడుగులు వేసి బొక్కబోర్లో పడింది, స్విమ్మింగ్ పూల్ దాకా కూడా పరిగెత్తలేకపోయింది. అందరం కూడా బాధపడ్డాం జరిగింది, కానీ తనకి ఏం కాల. ఒకటి ఏంటంటే ఫిజికల్లీ తను అంత ఫిట్ కాదు, లైక్ ఒక యష్మి కావచ్చు ఆర్ ఎల్స్ ప్రేరణ కూడా ఫిట్, వాళ్ళు పరిగెత్తడంలో. బట్ షీఈస్ లైక్ తనంత ఫిట్ గా అనిపించదు. కూర్చొని కబుర్లు చెప్పడం, పాటలు పాడుకోవడం ఇవే ఎక్కువ చేస్తుంది. ఓదార్పు యాత్రలు మీరు చూస్తున్నారు. అందుకే అంటే పరిగెత్తింది కానీ ఎక్కువ అడుగులు వేయలేకపోయింది. అది వేరే వాళ్ళైతే నాకు తెలిసి ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, దొడ్డ బుల్డోజర్ లాగా తోసుకుని దూకేసింది. రియల్లీ అడ్మైర్డ్. ఎట్లా వెళ్ళింది అసలు. అక్కడ పృథ్వీ అందరిని ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆపుంటే పృథ్వీ కూడా పడిపోయాడు. సో అది ఇది కాకుండా ఈ ఓదార్ పేదలు కొంచెం చిరాకు తప్ప నాకు ఏంట్రా పొద్దున్న లేచిన తర్వాత ఈ ఫ్యామిలీ డ్రామాలు మనకి పని పెద్దోడ చిన్నోడ ఇది పక్కన పెడితే ఏమీ లేని దాంట్లో కూడా పాలిటిక్స్ చేయడానికిలో సిద్ధహస్త్రాలు. అమ్మ ఏమనకపోయినా కూడా పుణ్యస్త్రీను లేకపోతే ఈ అడల్టరేటెడ్ ఇక్కడ చూపించగలను అంటే అందరిని ఆవిడ ముందుగానే చదువుకొని వచ్చింది. వీళ్ళని మనం తొక్కాలంటే వీళ్ళ పాస్ట్ లైఫ్ లో ఇవి ఉన్నాయి అని చెప్పి గుచ్చడానికి పనికొస్తాయి అన్నట్టుగానే. నాకు విష్ణుప్రియ గురించి నిన్నటి దాకా తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు అన్ని కూడా. నిన్న చెప్తే అవునా అనిపించింది. అమ్మాయి ఏ రోజు కూడా ఆ కార్డు వాడలేదు, సింపతి కార్డు వాడలేదు. వీళ్ళు పొద్దులు వేస్తే ఈ సింపతిలే నడుస్తూ ఉంటాయి. అయ్యో. నెక్స్ట్ ప్రేరణ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యష్మి. ఓకే, వీళ్ళిద్దరు కాబట్టి కలిసి చేసేవాళ్ళు. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే ప్రేరణని ఈవిడ సేవ్ చేస్తూ ఉంటది, ఈవిడికి ప్రాబ్లం వస్తే ప్రేరణ సేవ్. నైనిక ఇస్ ఏమంటారు అన్ని ఉన్న కణుగుమణిగా ఉంటుందంట. ఫుల్లీ టాలెంటెడ్, ఫోకస్డ్ కాకపోతే కొంత యాక్టివ్ గా ఉండదు. అంటే యాక్టివ్ గా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటుంది, సోషలైజ్ కాదు. మన అట్లా అంటే వీళ్ళలాగా కాదు. అగైన్ మణికంఠానో వీళ్ళందరిలాగా అంత క్లోజ్ గా మూవ్ అయిపోయి అలా చాలాసార్లు ఒకటే కూర్చో అందరూ ఏవో మాట్లాడుకుంటుంటారు కెమెరా కోసం, కంటెంట్ ఇవ్వడానికి కొంతమంది, లేకపోతే ఇక రకరకాలు చేస్తుంటారు. బట్ నైనిక ఎక్కడైనా అలా కూర్చొని అలా ఉంటే తన లోకంలో తను ఉంటుంది. నేను ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఎప్పుడైనా వెళ్ళి పలకరిస్తాను, ఏంటి చీఫ్ ఎలా ఉన్నావు, ఏదైనా ఆలోచిస్తున్నావు అంటే లేదు, షీ గివ్స్ ఎ గుడ్ స్మైల్, వెరీ వెల్కమింగ్ గానే ఉంటుంది. తనతో ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అది తను కొంచెం ప్రోయాక్టివ్ గా మాటలు కలపడము. అండ్ నైనిక ఈజ్ అ వెరీ గుడ్ స్పోర్ట్. అసలు నేను అమ్మాయి ఆ రోప్ గేమ్ ఆడిన రోజు నిజంగా సలాం ఆవిడకి. ఎందుకంటే మగాడి గెలవడం పెద్ద విషయం కాదు. ఒక అమ్మాయి అంత దూరం వచ్చి ఉందంటే
అంతమంది మగాళ్ళ మధ్యలో పైగా. అసలు అయ్యో మామూలు మగాళ్ళు కూడా పనికిరారండి, అంత టాలెంట్. డాన్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ అన్ని అమ్మాయి అస్త్రాలు ఉన్నాయి. టాస్క్ల విషయంలో తోపుతురుంకాన డౌట్ లేదు. కాకపోతే సరదాగా జోయిల్గా ఇది క్రియేట్ చేయడంలోనే కొంచెం నిఖిల్ నాకు మంచిగానే అనిపించాడండి ఇన్నాళ్ళు. కాకపోతే పాపం సోనియా బాధితుల్లో పెద్దోడయ్యాడు. బాధితులనే చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మనకి ఒక అమ్మాయి వచ్చి ఏడుస్తుంది అంటే మనం ఓదార్చకపోతే కూడా మన తప్పే అవుతుంది. నేను ఒక పెద్దవాళ్ళలాగా లేకపోతే ఒక దీంట్లో ఉన్న స్టేజ్లో ఓకే మనకి ఏదైనా కష్టం ఉందంటే అన్నట్టుగానే ఉండాలి, మన పర్సనాలిటీ అలా ఉండాలి అనుకొని ఫిక్స్ అయ్యి పాపం ఆ అమ్మాయితో అలా ఉంటాడేమో. కానీ అదర్వైజ్ నిఖిల్ ఇలాగా ఈ ఈవెంట్స్ ని పొలిటిసైజ్ చేసి విషయం తినే టైప్ కాదు. ఉన్నంతలో ఫ్రాంక్ గా ఆడతాడు, చక్కగా ఉంటాడు, మంచి బాగా ఆడతాడు. నాకు కూడా మంచి ఫ్రెండ్. అయితే ఆదిత్య ఓము మీరు ఇద్దరు కూడా బాగా క్లోజ్ గా కనిపించేవాళ్ళు. మరి ఆదిత్య ఓం లాస్ట్ లో ఎలా ఎందుకు మారాడు? ఆయన గేమ్ ఏంటి అసలు? ఆదిత్య ఓంతో నేను ఫ్రెండ్లీగా ఉండడానికి, ఫ్రెండ్లీగా కూడా కాదు, పాప ఆయన ఒక్కడే అటు ఇటు తిరుగుతుంటే అందరూ ఎవరెవరో కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక బ్యాచ్ ఉంది మనకి ఇక్కడ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ ఒకటి ఉంది, వాళ్ళ డ్రామా వాళ్ళు నడుస్తుంటుంది, వాళ్ళకి ఎవరు ఎమోషనల్ సపోర్ట్ అవసరం లేదు. సో తర్వాత ఎక్కడైనా సరే యశ్వి ఒక్కతే కూర్చునేది, యశ్వి నీళ్ళు పలకరించేవాడిని, ఏంటి బాస్ ఎలా ఉన్నారు అది ఇది పలకరించేవాడిని. అదే కేటగిరీలో ఈయన, అంటే నేను కూడా ఒంటరిగా ఉండలేను కదా, ఎవరితో ఒకరితో మాట్లాడాలి, ఆ మాటలో ఏదైనా ఎంటర్టైన్మెంట్ వస్తే బాగుంటుందని సరదాగా చూస్తూ ఉంటాను. అలాగే ఈయనతో కూడా అబ్బో ఈయనతో కొన్ని 100 జోకులు వేసానండి, అవి బయటకు వచ్చేయలేదు తెలియదు. సో సరదాగా తిరుగుతూ జోకులు వేసుకునేవాడు. తర్వాత నాకు నామినేషన్ ఫస్ట్ టైం ఆయన నామినేషన్ లో వేసాడు, అది కూడా పాజిటివ్ గా వేసారు. అది తప్పు యాక్చువల్లీ, అలా వేయకూడదు. ఏంటంటే తర్వాత నేను బిగ్ బాస్ దగ్గరే నేను డౌట్ అని చెప్పాను, ఇట్లాంటి సాంప్రదాయం బాగాలేదు, వాడు గెలుస్తాడు కదా అని వాడు నేను వేస్తున్నాను తప్పు అని చెప్పాను. సో అలా ఆయనతో ఆయన వేసిందని కూడా నేనేం అనుకోలేదు, ఎందుకంటే నేను వచ్చినప్పుడే నాకు ఒక థాట్ ఉండే, నామినేషన్స్ కి భయపడితే ఏదో రకంగా సేవ్ అయ్యి బతకడం ఎందుకు, జనాలు మనల్ని నచ్చి మెచ్చుకున్నప్పుడే మనం ఉండాలి కదా, అది కదా గేమ్. అంటే నేను అనేది జనాలు నచ్చే గేమ్ మనం చూపిద్దాం తప్ప ఏదో రకంగా సేవ్ అయిపోయి పోవడం అనేది వద్దు. వెళ్తే వెళ్దాం, నామినేషన్ చేస్తే. కాకపోతే నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నామినేషన్ చేసేటప్పుడు నన్ను తిట్టకు, నేను చెప్పులు వేసుకోలేదనో మైక్ పెట్టుకోలేదనో లేకపోతే ఏదో పెట్టుకున్నా సరే చిన్న రీజన్ ఏదో నువ్వు పెట్టుకో ప్రాబ్లం, డిఫేమింగ్ గా మాట్లాడాడు. అది నాకు కోపం వచ్చింది. అది ఏది అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్, నీకు డిసిప్లిన్ లేదు. ఇప్పుడు నువ్వు డిసిప్లిన్ చేయడానికి ఏదైనా మిలిటరీయా లేకపోతే దేనికి వచ్చాను నువ్వు? నా ఉద్దేశం అయితే నేను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, మరి నువ్వు ఎందుకు వచ్చావు, పని చేయడానికి వచ్చావా లేకపోతే దేనికి వచ్చావా అనేది నాకు అక్కడ అనిపించింది. నేను స్ట్రిక్ట్ గా ఉంటాను, కరెక్ట్ గా ఛాతి పెంచినప్పుడు 75, పోయినప్పుడు 65 ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాను. దట్ డజంట్ మ్యాటర్ అనిపించింది. ఫైనల్ గా నా పాయింట్ ఒకటే, అది కూడా చెప్పాను నేను, నువ్వు గెలవాల్సింది జనాల మనసు. ఇవన్నీ తర్వాత ఈ మైకులు పెట్టుకున్నావు ఇవన్నీ కూడా నామినేట్ చేసుకుంటే నేను ఫస్ట్ పట్టించుకోవాలి. తర్వాత పొడవడానికి కూడా నన్నే పొడవడం, తర్వాత నా మీదే దండేయడం ఎందుకు అనేది తర్వాత నాకు మెల్లగా అర్థమైంది ఏంటంటే, ఈయనకి వేరే శత్రువులు పెట్టుకోవడం అవసరం వద్దు, వీడు ఏం చేసినా వీడు మన జోలికి రాడు, వీడేదో అమాయకుడు, వీడిని నేను ఎన్నిసార్లు నామినేట్ చేసినా వీడు నన్ను నామినేట్ చేయడు కాబట్టి నేను సేఫ్ జోన్ లో ఉంటాను, ఇంకోళ్ళ జోలికి పోకుండా ఇంకోళ్ళు చేసుకుంటే సరిపోద్ది అనేది ట్రై చేశాడు. కానీ 3 సార్లు అయ్యేటప్పటికి నాకు కూడా ఉంటుంది కదా, ఎలా అంటే ఆయన ఒక రీజన్ ఇచ్చాడు. మామూలుగా చెప్పేసి సరే నువ్వు ఆ రోజు నిద్రపోయావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను, అయిపోయింది డన్ అనుకునేవాడిని. నీకు డిసిప్లిన్ లేదు, నువ్వు లేదంటే అరే నిద్రపోయారు చాలా మంది, వాళ్ళందరూ ఏమో మంచి ప్లేయర్లు అంట, నేను మంచి ప్లేయర్ కాదంట, ఇలాంటి మాట్లాడితే నాకు కోపం వచ్చింది. అది డబుల్ స్టాండర్డ్ కదా. అభయ నిద్రపోయి, ఆ మణికంఠ నిద్రపోయి అందరూ చూపించారు కదా, మరి నేను మాత్రం కనపడ్డానా నీకు? ఆయన కూడా నామినేట్ చేశాడు, కానీ ఈయన పోటీ అవుతాడంట, అందుకని ఆయన నామినేట్ చేశాడు. నేను మాత్రం వేస్ట్ గాడంట, అందుకని నేను నామినేట్ చేశాను. మరి మణికంఠ నాకు అది ఆ సింపతి ఏం నచ్చలేదు, అది మరి బియాండ్. బట్ సెకండ్ వీక్ లో ఇంప్రూవ్ అయినట్టున్నాడు కదా,
అంటే మీరు చూసింది ఏమో నేను అంటే మాకు చూపించిన ఫుటేజ్లు అంటే సెకండ్ వీక్ కొంచెం నవ్వడం, నాకు సార్ వచ్చినప్పుడు కూడా అన్నారు కదా నవ్వుతా ఉండి బాగుంటాం అని ఇవన్నీ చెప్పారు కదా. సో మరి అనిపించిందా మీకేమన్నా? నాకు ఒక జోన్ అంటే ఫస్టే నేను అతన్ని కన్సోల్ చేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ నేనే మాట్లాడాను. అవును, అనిల్ రావిపూడి గారు వచ్చి ఎలిమినేషన్ చేశారు. ఒక దీంట్లోకి వెళ్ళిపోయినప్పుడు అంటే లేదు నాకు ఎట్లాగైనా అవసరం, నేను బిగ్ బాస్ ఎట్లాగైనా గెలవాలి అంటే, సో అతని మెంటాలిటీకి నా మెంటాలిటీకి పొసగదు. ఎందుకు పొసగదు అంటే అతను సెంటిమెంట్ని యూజ్ చేసుకొని బిగ్ బాస్ గెలుద్దాం ఉంటాడు. నేను బిగ్ బాస్ని యూజ్ చేసుకొని నా సెంటిమెంట్ తగ్గించుకోవడానికి నేను బయటకు వచ్చేసాను. అది తేడా. అండ్ నేను మనసు గెలుచుకుందాం, హృదయాలు గెలుచుకుందాం అనే అట్లానే ఉంటుంది తప్ప అతనిది గేమ్ గెలుచుకోవడానికి హృదయాలు నొప్పించినా పర్లేదు. అది హౌస్ మేట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గేమ్ గెలవడం కోసం ఎవడు బాధపడ్డా నాకు పెట్టలేదు. నాకు అలా కాదు. నేను నాది ఫైనల్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత జనాలు ఉంటారే, వాళ్ళే నా టార్గెట్. వాళ్ళు నన్ను బాగున్నారు అనుకుంటే చాలు, వీడు మంచోడు మనోడు అనుకోవాలి. అదే ఇక్కడ సో తన గేమ్ అది, నా గేమ్ ఇది, అవి రెండు కలవని ధృవాలు అవి. అందుకే నాకు నచ్చకపోవడానికి కారణం కూడా ఆ సెంటిమెంట్ ని వాడుకొని, మేము ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ కొంతమంది వరకు అయ్యో పాపం నేను అదే చెప్పాను. ఇప్పుడు యుద్ధంలో ఉన్నప్పుడు బాణాలు వేస్తాడు, నువ్వు వేయడానికి లేదు, నా బ్యాక్ నా లల్లు ఆంటీ మారం తెరుకో, ఆ అంకుల్ మారం తెరుకో అన్నట్టుగా నాకు అనిపించింది అది. తర్వాత ఇంకొకటి కూడా తర్వాత సరే పోన్లే మంచిగానే ఉన్నాడు ఉందాం అని చెప్పి 2-3 సార్లు కాన్వర్సేషన్స్ ట్రై చేశా. అండ్ తర్వాత నాకు ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే సీతాతో ఆ సూపర్ మార్కెట్ ఆడినప్పుడు అమ్మాయి వెళ్ళి ముందు డోర్ దగ్గరికి వెళ్ళింది. ముందు నువ్వు పరిగెత్తాయా, వెళ్ళి పట్టుకున్న అమ్మాయిని పట్టుకుని నువ్వు ఇట్లా పీకి వ్యక్తి ఇప్పుడు ఆ డోర్ కి ఎంత స్మూత్ గా ఉందో అలా లేదు, అక్కడ కట్టింగ్ ఎడ్జ్లా ఉంది. పట్టుకుని పీకేటప్పుడు పాప అమ్మాయి పీకడం వల్ల ఏమొస్తుంది అంటే నీకు ఎక్కువ బలం ఉంది, నువ్వు పీకి పక్కన పడేసి 4 తన్ని వెళ్ళిపో. ఫెయిరా? తప్పు కదా, అన్ఫెయిర్ కదా అది. అన్ఫెయిర్ గేమ్ అది. అన్ఫెయిర్ గేమ్ ఆడి మళ్ళీ ఇక్కడ కెమెరా దగ్గరికి వచ్చి నా వల్ల కావట్లేదు ఈ గేమ్, నేను ఆడలేకపోతున్నాను, ఈ అమ్మాయిని ఇట్లా చేస్తుంటే నా వల్ల కావట్లేదు అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక డైలాగ్, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ పీకుతాడు, చొక్కా పట్టుకోలాగా. నాకు అది నాకు నచ్చలేదు. అందుకే నేను 2 రోజులు పట్టింది ఆ అబ్బాయితో మళ్ళీ కాన్వర్సేషన్ ట్రై చేయాలి. ఆల్రెడీ అప్పుడే చెప్పా, దిస్ ఇస్ నాట్ ఫెయిర్, ప్లీజ్ స్టాప్ ఇట్ అని చెప్తున్నా. నాకు యష్మి మీద కూడా అందుకే కోపం వచ్చింది. బీయింగ్ ఏ సంచాలక్ షీ డిడ్ంట్ రెస్పాండ్ అబౌట్ దట్. ఆవిడ సంచాలకు, వీడు ఫుల్ చాలక్. ఈ పంచులు మాత్రం నాన్ స్టాప్ గా బాగున్నాయి యాక్చువల్గా.